దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ధర్మస్థల కేసుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్. 9 స్థలాల్లో ఏదైతే ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా 9 ప్లేసుల్ని తవ్వకాలు జరిపారు. మొత్తం 13 ప్లేసుల్లో అక్కడ గుర్తులు పెట్టారు. 9 స్థలాల్లో తవ్వితే 9ట్లో ఆల్మోస్ట్ ఏమీ లేదు. 6వ ప్లేస్లో మాత్రం కొన్ని ఎముకలు అయితే బయటపడ్డాయి. ఈ మాత్రం దానిక ఇన్ని రోజులు తవ్వింది అని చెప్పి చాలామంది విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. ఒక కీలకమైనటువంటి సమాచారం ఏంటి అంటే దీని చుట్టే ఇప్పుడు చర్చ అంతా జరుగుతోంది. బెల్తంగడి పోలీస్ స్టేషన్లో, ఎందుకంటే ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ఈ పోలీస్ స్టేషన్స్ల పరిధిలో పెద్ద సంఖ్యలో ఎవరైతే గత 15 సంవత్సరాలుగా అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే గుర్తింపు లేనటువంటి మృతదేహాలకు సంబంధించిన కేసులకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని మొత్తం కూడా తీసిపడేశారు, అరేంజ్ చేసేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ తాజా విషయం ఏంటంటే బెల్తంగడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి కొన్ని వందల కేసులకు సంబంధించిన డీటెయిల్స్, కొంతమంది నేత్రవతి నదిలో కొట్టుకుపోయినటువంటి మృతదేహాలు కావచ్చు, అసలు ఎవరో తెలియకుండా చంపి పడేసినటువంటి మృతదేహాలు కావచ్చు, తర్వాత చాలా మృతదేహాలు ఆ నేత్రావతి నదీ తీరంలో గత 15 సంవత్సరాల్లో దొరికినటువంటి ఈ శవాలన్నీకి సంబంధించినటువంటి సమాచారం అన్నీ కూడా పూర్తిగా డిలీట్ చేసేశారు, పూర్తిగా ఎరేజ్ చేసేశారు. ఇప్పుడు వాటి గురించి సమాచారం బయటకు తీయాలంటే కూడా ఎవరికీ దొరకని పరిస్థితి ఉంది. అది కూడా ఎలా డిలీట్ చేశారు? ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగానే వీటన్నిటిని అరెస్ట్ చేశామని చెప్పి ఆర్డర్స్ కూడా చూపిస్తూ ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇస్తుంది? ఆ డీటెయిల్స్ అన్ని కూడా తీసిపడదొబ్బండి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? ఉత్తర్వులు ఎందుకు ఇస్తుంది? దీని గురించే ఇప్పుడు చర్చ అంతా జరుగుతోంది. అంటే కావాలనే ఇంతమందిని అమాయక మహిళల్ని, అమ్మాయిల్ని, స్కూల్కి వెళ్ళే పాపలను కూడా దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఇవన్నీ కూడా బయటకు రాకుండా ఉండటం కోసం ఆల్రెడీ ఒక శవం దొరికింది, పోలీసులు వస్తారు, కేసు నమోదు చేస్తారు, తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్తారు, పక్కన పడిపోద్ది, తర్వాత ఈ మృతదేహాన్ని ఖననం చేసేస్తారు, అయిపోతుంది, కేసు క్లోజ్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా 15 సంవత్సరాలుగా ఉన్నవన్నీ కూడా అరెస్ట్ చేసేసారంటే దాని అర్థం ఏంటి అంటే ఈ అఘాయిత్యాలకు, ఈ అరాచకాలకు పాల్పడినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, దీని వెనకాల ఉన్నటువంటి మెయిన్ సూత్రధారి ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఈ బెల్తంగడి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి కేసులు మొత్తం కూడా అరెస్ట్ చేసేశారు, డిలీట్ చేసేశారు అని చెప్పి ఇప్పుడు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిట్ అధికారులు ఇప్పుడు కర్ణాటకలో ఈ కేసును ఛేదిస్తున్నటువంటి సిట్ అధికారులు దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇవన్నీ కూడా డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 1995 నుంచి మొన్నటి వరకు కూడా 15-20 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్కి సంబంధించిన ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా లేకుండా చేశారంటే ఇందులో మర్మం దాగుంది. చాలా దారుణాలు ఇక్కడ జరిగాయి. కామ వాంఛతో ఇష్టం వచ్చినట్టుగా ఒంటరి మహిళ కనిపిస్తే చాలు, వాళ్ళని చిన్న పిల్లలైనా సరే, స్కూల్కి వెళ్ళే టీనేజ్ పాపలైనా సరే, ఒంటరిగా కనిపిస్తే చాలు తీసుకెళ్ళిపోయి దారుణంగా హింసించి, మాట వింటే సరి లేకపోతే చంపేసి ఈ విధంగా నది ఒడ్డున పడేశారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇవన్నీ కేసులు డీటెయిల్స్ అన్ని కొట్టేశారంటే దాని అర్థం అదేనా? దీనికి బలం చేకూరే విధంగా అనన్య భట్ 2003వ సంవత్సరం మణిపాల్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఆ పాప కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వచ్చింది. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు సేఫ్గా, కానీ ఈ అనన్య అనే పాప మిస్ అయిపోయింది. ఆ అమ్మాయి అసలు ఎలా మిస్ అయిపోయిందో కూడా తెలియదు, ఏమైపోయిందో కూడా తెలియదు. దారుణంగా ఇదే రకంగా చంపేసి ఉంటారని చెప్పి బలంగా అనుమానం ఉంది. ఆ సుజాత భట్ ఎవరైతే అనన్య తల్లి ఉందో ఆమె వెతుకుతూ ఉంది. ఒకసారి మిస్ అయిపోయింది, ధర్మస్థలంలోనే మా పాప చివరిసారిగా కనిపించిందంట అంటే పోలీసులు కేసు తీసుకోలేదు. ఆమెను మెడపట్టి బయటికి గింటారు. ఆమె ఇంటికెళ్ళి చూస్తే ఆ సమయంలో 2003 ఆ ప్రాంతంలో ఇంటికెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్, పేపర్స్ కావచ్చు, ఆ పాపకు సంబంధించిన వస్తువులు కావచ్చు అన్నీ తగలబెట్టేశారంట. ఇల్లు సగం తగలబడిపోయిందంట. వారం రోజుల పాటు కట్టు బట్టలతో ఆమె రోడ్డు మీద తిరిగిందంట సుజాత భట్. ఆమె చెప్తా ఉంది.
కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది. మా పాప ఏమైపోయిందో కూడా ఇప్పటివరకు నాకు తెలీదు. ఇంత దారుణంగా చంపేసి పడేశారు. కావచ్చు అలాగే జరుగుతోంది. చాలామంది ధర్మస్థలలో ఇలాంటివి చూశాను కాబట్టి, ఇలా జరిగినాయని చెప్పి అక్కడ స్థానికులు కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి, మా పాపను కూడా అలాగే చేసుంటారని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు డీటెయిల్స్ అన్నీ చెరిపేశారంటే, అందులోనే అనన్య కేసు కూడా ఉంది, సౌజన్య కేసు కూడా ఉంది. అందులో ఇంకా చాలామంది మహిళలకు సంబంధించిన కేసు డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా లేకుండా చేశారనేది చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో డెఫినెట్‌గా ఇందులో దీని కారకులు ఎవరో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. 9 చోట్ల తవ్వకాలు చేశారు. 13వ ప్లేస్ వరకు తవ్వకాలు జరపాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున డిమాండ్ అక్కడ స్థానికంలో నుంచి అక్కడ ప్రజా సంఘాలు, అక్కడ ఉన్నటువంటి మీడియా కంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా యూట్యూబర్స్ ఒత్తిడి తీసుకురావడం వల్ల ఈ కేసు ఒక యాక్టివ్ రూపం దాల్చింది. యూట్యూబర్స్ ప్రపంచానికి చాలా ఉధృతంగా ఈ విషయం తెలియచెప్పకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు, ఎప్పుడో నీరు గారిపోయేది. సో డెఫినెట్గా ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలా. సిట్ అధికారుల్లో అందులో ఉన్నటువంటి కొంతమంది లోకల్గా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఈ సూత్రధారులు ఉన్నారో, ఈ మొత్తం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది చెప్పినట్టుగా చేయబట్టే ఆ మంజునాథ్ గౌడ్ అనేటువంటి ఇన్స్పెక్టర్ ఆ ఫిర్యాదుదారుని, ఆ విజిల్ బ్లోయర్ అనే వ్యక్తిని బెదిరించాడు. కాబట్టే ఇది లోకల్ పోలీసులు కాదు, అసలు కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇంకా అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఏమైనా ఉంటే అవి రంగంలోకి దిగాలి, అసలు విషయాలు బయట పెట్టాలని చెప్పి డిమాండ్ వినిపిస్తోంది ప్రస్తుతం. సో చాలా దారుణమైనటువంటి విషయాలు ఇక్కడ చోటు చేసుకుంటా ఉన్నాయి. ధర్మస్థల ఒక అంతు చిక్కని బ్రహ్మ పదార్థంగా మారిపోయింది. ఎవరికి అర్థం కావట్లా ఏం జరుగుతుందో. అసలు అంత శక్తివంతమైనటువంటి వ్యక్తే. శ్రీ మంజునాథుడి క్షేత్రంలో కోట్లాది మంది భక్తులు ఎంతో భక్తిభావంతో ఇక్కడికి వచ్చి నేత్రావతి నదిలో స్నానాలు చేసి ఆ స్నానఘాట్ దగ్గర ఆ పరమశివుడిని దర్శించుకుని పోయేటటువంటి ఆ పరమ దివ్య క్షేత్రంలో ఇంతటి దారుణాలు జరిగాయా? ఎవరి అండ చూసుకొని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎంతమంది చనిపోతూ ఉన్నారు, అసలు వాళ్ళ కేసులు కూడా లేకుండా పోవడానికి కారణం ఏంటి అంటే, కాశీలాగే ఇది కూడా ఇక్కడ నేత్రావతి ఘాట్లో స్నానం చేసి పరమశివుని దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, అలాగే ఇక్కడ చనిపోతే కూడా దానికి 10 రెట్లు పుణ్యం వస్తుందని చెప్పి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. కాశీలో చనిపోతారు, కాశీలో అస్థికలు కలుపుతారు, ఇదంతా మాట్లాడుకుంటాం కదా. అట్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఏంటంటే ఈ క్షేత్రంలో చనిపోతే పుణ్యం లభిస్తుంది, డైరెక్ట్గా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని మాట్లాడే ఇది ప్రచారం చేశారు. సో అందుకనే ఇక్కడ చనిపోయిన వాళ్ళందరూ కూడా అలా చనిపోయిన వాళ్ళే, కావాలని వృద్ధాప్యంలో చనిపోవడం కావచ్చు, కావాలని తమను తాము ఆ శివుడికి అర్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు, అలాంటి మృతదేహాలే అని చెప్పి ఇక్కడ ఈ నానుడి ఉంది కాబట్టి, ఈ రకమైనటువంటి ప్రచారం ఉంది కాబట్టి వాళ్ళకు ఊతమైపోయింది. దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళకి, దుష్టులకి ఇదొకటి ఒక అస్త్రంగా మారిపోయింది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మహిళలను అత్యాచారాలు చేసి, రేపులు చేసి, దారుణంగా హింసించి చంపేసి ఈ లిస్టులో కలిపేస్తారనమాట. ఈ లిస్టులో కలిపేస్తారు, ఎస్ దేవుడి కోసం చచ్చిపోయారని. కానీ వాళ్ళు చేసే దుర్మార్గం మాత్రం దారుణమైనటువంటి అత్యాచారాలు, హింస. ఎంతోమంది పాపం ఆ సౌజన్య తల్లిదండ్రులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఎందుకంటే కేసు ఏం తేల్లా. ఇంటర్ PUC చదువుతున్నటువంటి ఆ బాలికని, కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని దారుణంగా ధర్మస్థల పరిసరాల్లో చంపేసి, అత్యాచారం చేసి దారుణంగా చంపేసి ఆ నదిలో పడేశారు. నదికి ఒడ్డుకు కొట్టుకొచ్చింది 2 రోజుల తర్వాత. ఆ అమ్మాయి మీద అసలు ఏం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున దేశం మొత్తం ఉడికిపోయింది 2012వ సంవత్సరంలో. ఏం జరిగిందో తెలీదు. తర్వాత ఇన్వెస్టిగేట్ చేసి సంతోష్ అనే వ్యక్తిని ప్రపంచం ముందు చూపించారు, ఇతనే చేశాడని చెప్పి. అతను కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. ఇన్వెస్టిగేట్ చేస్తుంది, కోర్టులో విచారణ జరిగినాయి. ఆఖరికి ఏం తెలిచారు? సంతోష్ నిరపరాధి, సంతోష్కి ఏం సంబంధం లేని చెప్పి తెలిచారు. మరి సంతోష్కి ఏం తెలియకపోతే మరి అమ్మాయిని చంపిందారు, ఇదన్నా మళ్ళీ బయట పెట్టాలిగా, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలిగా. మొత్తం వదిలేశారు, గాలికి వదిలేశారు. ఇంకా ఆ సౌజన్యకి ఎక్కడ న్యాయం దొరికినట్టు, ఆ సౌజన్య తల్లిదండ్రులు ఇంకా కుమిలిపోతూ ఉన్నారు బాధతో. ఇంకా ఎక్కడ న్యాయం జరిగినట్టు.
ధర్మస్థల పరమశివుణ్ణి దర్శించుకునే ముందు సౌజన్య కుటుంబాన్ని అక్కడ దర్శించుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ తల్లిదండ్రులను ఓదార్చే వాళ్ళు ఉన్నారు ఇంకా. ఇలాంటి దారుణాలన్నీ కూడా అక్కడ జరిగినాయి. సో డెఫినెట్గా వాస్తవాలు బయటికి రావాలండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేసులన్నీ కూడా మాయం చేసేసారు, డిలీట్ చేసేసారు. గత 10-15 సంవత్సరాలుగా ఉన్న కేసులన్నీ కూడా అంటే ఏదో జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇతను ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వ్యక్తి సరైన ప్లేసులు చూపిస్తున్నాడా లేదో కూడా చూడాలి. ఎందుకంటే అతను ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం పూడ్చిపెట్టాడు. చాలా సంవత్సరం అయిపోయింది కదా. ఆ ప్లేసులు గుర్తించడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, ఇది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఈ నేరాలు ఘోరాలు జరిగాయా లేదనేది చాలా స్పష్టంగా అధికారులు తెలియజేయాలి. ఒకటి, అది చేసిన వాడిని లోపలేయాలి, చాలా కఠినంగా శిక్షించాలి, చాలా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? ప్రస్తుతం ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి, ఈ కేసుల మాయానికి సంబంధించి అక్కడ జరిగిన దారుణాలు మీరు వింటున్నప్పుడు మీకేమనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయండి.